స్వరూపమైన సభకు నమస్కారం. ఇప్పుడు మనం మీ మ్యాప్లో 20వది చిన్న బాక్స్ కట్టి ఉన్నది గుండీచా అనే దాని గురించి చెప్పుకుంటాం. దానినే ప్రతి సంవత్సరం ఇక్కడ రథయాత్ర కింద చేస్తారు. అంటే వీళ్ళ మనస్సులో ఏమిటంటే ఇదేమో బృందావనం, ఆ స్వామి గుడేమో ద్వారక మునిగిపోయిన తర్వాత స్వామి ఇక్కడికి పూరికి వచ్చేసాడుగా, అందుకని అది ద్వారక, ఇదేమో బృందావనం గుండీచా. అందుకని స్వామి ప్రతి సంవత్సరం 9 రోజులు వెళ్ళేది బృందావనానికి వెళ్తాడు అని వాళ్ళ భావన అనమాట. మరి అది బృందావనం అంటే ఆయనకి అక్కడ రేపల్లె బృందావనం అక్కడంతా నది ఆ ఇసుక అలవాటు కదా, అందుకని బయట అంత ఇసుకని మాత్రం అలా ఉంచేశారు. ఇప్పటికీ రోడ్డు కట్టకండి, వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి. ప్రతి సంవత్సరం స్వామి అక్కడికి తన పుట్టింటికి వచ్చి 9 రోజులు అన్నయ్యతోనూ చెల్లెలతోనూ గడిపేసి మళ్ళీ వెనక్కి తన ఆలయానికి వెళ్ళిపోతాడు భార్య దగ్గరికి. అదే ఆ రథోత్సవం అనమాట. చాలా విచిత్రంగా. ఇప్పుడు ఆ రథోత్సవం గురించి చెప్పుకుందాం. ఎందుకంటే పూరి వచ్చాక పూరి ఆలయం మహాప్రసాదం ఎంత ముఖ్యమో రథయాత్ర అనేది అంత ముఖ్యం. రథయాత్ర ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు జరుగుతుంది ప్రతి సంవత్సరం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, ఎందుకంటే సరదాగా టీవీలో వస్తే అక్కడైనా చూసుకోవచ్చు, అదృష్టం. అయితే దానికి ముందు ఒక ప్రక్రియ జరిగి అప్పుడు రథయాత్ర మొదలవుతుంది. ఈ ప్రక్రియ కూడా ఎక్కడా ఉండదు. దాన్ని ఏమంటారంటే స్నానయాత్ర అని పిలుస్తారు. వినుంటారు మీలో కొంతమంది. అది ఎప్పుడు జరుగుతుందంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు జరుగుతుంది. ఆ రోజు ఏం చేస్తారు, గర్భాలయంలోంచి 3 పెద్ద మూర్తుల్ని తీసుకువచ్చేసి బయటకి, ఆనంద్ బజార్ ఉంది, మీరు ఆనంద్ బజార్లో భోజనం చేస్తే కనుక చేతులు కడుక్కోవడానికి ఒక ప్రదేశానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రదేశం పక్కనే ఎడం చేతి పక్క చూస్తే కొన్ని మెట్లు ఉంటాయి. తప్పకుండా ఆనంద్ బజార్ వెళ్తే ఆ మెట్లు పైకి ఎక్కండి. దాన్ని స్నానవేది అని పిలుస్తారు. ఆ స్నానవేది మీద 3 చిన్న వేదికల్లా ఉంటాయి. ఒక చోట పరమాత్మని, ఒక చోట సుభద్రాదేవిని, ఒక చోట బలభద్రుణ్ణి, ఒక చోట సుదర్శనుణ్ణి తీసుకొచ్చి పెడతారు అక్కడ ప్రతి సంవత్సరం. అసలు ఆ వేదికను ముట్టుకుంటేనే, అంటే స్వామి మూల విరాట్ వచ్చి అక్కడ కూర్చుంది అంటే ఎంత పవిత్రం ఆలోచించండి. అందుకని ఆనంద్ బజార్కి వెళ్ళి భోజనం చేస్తే కనుక చేయి కడుక్కోగానే పక్కనే ఉన్న స్నానవేది పైకి వెళ్ళండి. అక్కడ వెంటనే కొంతమంది కూర్చుంటారు. ఆ 3 వేదికలకి నమస్కారం చేసుకోండి. అప్పుడు స్వామిని తీసుకొచ్చి జ్యేష్ఠ పూర్ణిమ రోజు అక్కడ తీసుకొచ్చి పెట్టి ఆయనకి 108 కలశాలతో స్నానం చేస్తారు, చల్లటి నీటితో. ఆ కలశాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్ళంటే, నిన్న మీకు శీతలాదేవి అని లోపల ఒక అమ్మవారి గురించి చెప్పి, ఆ అమ్మవారి ముందు ఒక బండ కింద సోనా పువ్వు అని ఉంది, దాంట్లో ఇప్పటికీ 3 బంగారపు వరలు ఉన్నాయి అని చెప్పాను కదా, అందులోంచి తీసుకొస్తారు. అది ఎంత విచిత్రమైన ప్రదేశం అంటే మీకు చెప్పా, పట్టపగలు ఎంత ఎండ ఉన్నా సరే ఆ శీతలాదేవి దగ్గరికి వెళ్ళండి, ఎయిర్ కండిషన్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అలాగే రాత్రి విచిత్రం ఏమిటి అంటే, అక్కడికి వెళ్ళండి, వెళ్ళి జస్ట్ ఆ గ్రిల్లోంచి ఇలా తొంగి చూడండి, భయం వేసి వస్తుంది. ఇంకా ఏ ఆలయం దగ్గర వేదా, ఒక్క ఆలయం దగ్గర భయం వేస్తుంది. శీతలాదేవి కాపలా అనమాట. దాంతో వెంటనే 2 నిమిషాల గాభరా వచ్చేసి, బాబా ఇక్కడ వద్దురా బాబు, పదండి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ ఆలయానికి అలాంటి శక్తి ఉంది. పొద్దున్న ఒక రకంగా ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది. చిన్న శీతలాదేవి ఆలయం కుదిరితే చూడండి రోజు. అక్కడి నుంచి 108 కలశాల్లో జలం తీసుకొచ్చి ఈ స్వామికి అభిషేకం చేయిస్తారు. చక్కగా వీళ్ళ ముగ్గురికి అభిషేకం చేసి తర్వాత గణపతి వేషం వేస్తారు. గణపతి వేషం అనమాట. అది ఎందుకంటే ఒక భక్తుడు, అతని పేరు గణపతి భాటియా అని, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్కి చెందిన ఆయన. నేను ఇక్కడ గణపతి రూపంలో ఉన్నాను రా అంటే గంపెడు ఆశతో వచ్చాడు. వచ్చి చూసి ఎక్కడ గణపతి కనిపించాడు అని చెప్పేసి నిరాశపడి వెళ్ళిపోతుంటే అప్పుడు స్వామి కనిపించి, మళ్ళీ వెళ్ళి చూడవయ్యా స్నానవేది మీద అన్నాడు. వెళ్ళి చూసేసరికి జగన్నాథ ప్రభు గణపతి స్వరూపంలో అతనికి కనిపించారు. అందుకని ఇప్పటికీ దానికి గుర్తుగా స్నానం చేయించే రోజు, స్నానం అయిపోయిన తర్వాత గణపతి వేషం వేస్తారు స్వామికి. ఆ తర్వాత ఏమవుతుంది విచిత్రంగాను, స్వామికి, అమ్మ సుభద్రాదేవికి, బలరాముడికి జ్వరం వస్తుంది. మరి చన్నీళ్లతో 108 కలశాలతో ఒక్కొక్కళ్ళు స్నానం చేస్తారు కదా, మనం 108 చెంబులతో పోసుకుంటే మనకి జలుబు చేస్తుంది కదా, అలాగే వాళ్ళకి జ్వరం వస్తుంది. నేను చెప్పాను కదా, ఇక్కడ ఉన్నది విగ్రహం కాదు, నిజంగా జగన్నాథుడు, ఆయనలో ఆత్మ. నిన్న చెప్పిన బ్రహ్మ పదార్థం అవి ఉన్నాయి. దాంతో స్వామికి జ్వరం వస్తే వెంటనే ఏం చేస్తారంటే అలంకరణలో అవన్నీ తీసివేసి ఆ వేషాలన్నీ మొత్తం వాళ్ళకి పాపం మఫ్లర్లు చుట్టేస్తారు. మనం జ్వరం వస్తే మంకీ క్యాప్ ఏదో పెట్టుకుంటాం చలికి, అలా వాళ్ళకి చలేసి వస్తుంది. వెంటనే అన్ని చుట్టేసి ఒక రకంగా తయారు చేసి వాళ్ళని అప్పుడు తీసుకువెళ్ళి ఒక చోట ఆలయంలో పక్కన పడుకోబెడతారు నేల మీద. ఆ 15 రోజుల పాటు ఇంక దర్శనం ఉంది పూరిలో. మీరు కానీ జ్యేష్ఠ పూర్ణిమ రోజు వస్తే మూల విరాట్ను చూడొచ్చు. ఆ తర్వాత 15 రోజుల పాటు చూస్తే మీరు పూరీ క్షేత్రం మొత్తం ఖాళీగా ఉంటుంది, ఒక్క పురుగు కూడా ఉండదు అక్కడ. ఏమి తలుపులు తీరస్తుంది, ఏమి షాపులు తలుపులు ఏమి ఉండవు, అసలు ఆలయం మొత్తం ఖాళీ అంతే. నైవేద్యం ఉండదు, ఏమి ఉండదు.
స్వామి గర్భాలయంలో ఉండడు. గర్భాలయం పక్కన రహస్యంగా ఒక ప్రదేశం ఉంది కిందకి. అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టేస్తారు స్వామిని ఒక 15 రోజుల పాటు. పడుకోబెట్టి రోజు భోగు పెట్టరు. ఆయన భోగు ప్రియుడు కదా, చెప్పని భోగు 56 ఏమి పెట్టరు, మందులు ఇస్తారు. ఆయనకి చేదుగా ఉన్న మందులు వేస్తారు స్వామికి. మనకి జ్వరం వస్తే అలాగో అలాగే చూస్తారు అనమాట. చూసి కొంచెం చివరికి వస్తూ ఉండేసరికి లోపల ఏం చేస్తారు, స్నానం చేస్తే ఆ మూర్తికి రంగులు పోతాయి. అంగరాగ విహీనుడు అంటారు. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కొత్త రంగులు వేస్తారు. వేస్తే మెల్లిగా మందులు వాడి స్వామి 11వ రోజు 12వ రోజు కొంచెం బాగా తయారైతే పచ్చం పెడతారు. 13, 14, 15 అయ్యేసరికి పైకి లేస్తాడు ఆయన ఉత్సాహంగా. అప్పుడే కొత్త రంగులు వేసేస్తే కొత్తగా ఉంటాడు స్వామి. అప్పుడు రథయాత్ర ప్రారంభం. అప్పుడు ఏం చేస్తారంటే ఉత్సాహంగా, ఇంకా రథయాత్ర పూరిలో మాటల్లో చెప్పలేం మనం. కొన్నిసార్లు లక్షల మంది వస్తారు పూరి. అసలు పూరిలో మీకు ఎక్కడ నిలబడడానికి చోటు దొరకదు. రూముల సంగతి మర్చిపోండి. ఒక్కొక్క రూములో 15 మంది 20 మంది బ్యాగ్ పెట్టుకుని పడుకోవడానికి ఉంటే చాలు అనుకుంటారు రథయాత్ర సమయంలో. అసలు అక్కడ జగన్నాథ ప్రభువు మీద భక్తి చూడాలండి. టీవీలో చూడండి ఈసారి రథయాత్ర అప్పుడు చూడండి, మనస్సు పొంగిపోతుంది. ఏమిటంటే ఎండ, అది చెప్పాను కదా నేను, ఆషాఢ మాసంలో జరుగుతుంది. బాగా ఎండగా ఉంటుంది పూరిలో. ఉంటే అంత ఎండలో మిట్ట మధ్యాహ్నం 12ంటికి మొదలవుతుంది రథయాత్ర. మాడిపోతూ ఉంటుంది. జై జగన్నాథ జై జగన్నాథ అంటే ఇంకేం వినిపించదు. ఫైర్ ఇంజన్లలో నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద వర్షం వచ్చినట్టుగా అలా చల్లిస్తారు. సాయంత్రం అయ్యేదాకా జనం మీద, అన్ని లక్షల మంది మీద పాపం వర్షం వచ్చినట్టు అలా నీళ్లు చల్లిస్తూ ఉంటారు. ఇలా చల్లుతారు, వెంటనే ఆరిపోతుంది అంతే, ఒకే నిమిషం. అయినా సరే అంత ప్రేమతో జై జగన్నాథ అంటూ పాల్గొంటారు. చాలా బాగుంటుంది రథయాత్ర. అప్పుడు స్వామి మూల విరాట్లను తీసుకొచ్చి 3 రథాల్లో పెడతారనమాట. పెట్టి అక్కడి నుంచి ఈ గుండీచా ఆలయానికి తీసుకువెళ్తారు. ఇదిగో ఇవే ఆ 3 రథాలు. అందులో స్వామి రథం ఉంది కదా, జగన్నాథుడి రథం, ఆ రథాన్ని నందిఘోష్ అని పిలుస్తారు. బలభద్రుడి రథం ఉంది, దాన్ని తాళధ్వజము అని పిలుస్తారు రెండోది. మూడో సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజము అని పిలుస్తారు. ఇవన్నమాట 3 రథాలు స్వామిని తీసుకువెళ్ళేవి. అయితే ఈ రథాల్లో తీసుకువెళ్ళి గుండీచా మందిరానికి తీసుకువెళ్తారు కదా, అప్పుడు ఆ మందిరాన్ని అలంకరించి తెరుస్తారు. అంతకు ముందు వరకు మూసేసి ఉంటే మనం ఎప్పుడు గుండీచాకి వెళ్ళినా, ఇప్పుడు ఈరోజు మీరు వెళ్ళినా ఏం చేయాలంటే అక్కడ మూల ఇదిగో ఈ దేవతలు కనిపిస్తారు. స్వామి జగన్నాథుడు వాళ్ళందరూ బయట కాంపౌండ్ వాళ్ళకి చెక్కు ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. లోపలికి మనం ఎలవ్ చేయరు కాబట్టి. ఇది వాయవ్యం మూల ఉంది గుండీచా ఆలయానికి. అందరూ ఇక్కడికి వెళ్ళి తప్పకుండా చెప్పులు విప్పి ఒకసారి జగన్నాథ స్వామి ఉంటాడు అందులో తాకి నమస్కారం చేసుకోవచ్చు అంతే. లోపలికి మాత్రం వెళ్ళలేము. ఆ 9 రోజులు తెరిచి అప్పుడు లోపలికి వెళ్ళిస్తారు. ఎందుకండి జనాలకు అంత ఆతృత అంటే 2 విషయాలు. మొట్టమొదటిదేమో జగన్నాథ స్వామి గర్భాలయంలో మూర్తులు వచ్చి రథం మీద కూర్చుంటున్నాయి. చాలా సంతోషం కదా, ఏ ఆలయంలో వస్తుంది అలాగా. రెండవది ఏమిటి అంటే ఈ ఆలయంలోకి హిందూవేతరులని లోపలికి రానివ్వరు అని చెప్పాను కదా, మహమ్మదీయులు ఎవరు. కానీ ఈ క్షేత్రంలో విచిత్రం ఏమిటంటే మహమ్మదీయులందరికీ జగన్నాథుడు అంటే పిచ్చి. వాళ్ళకి ఎంత పిచ్చో ఇంకా మాటల్లో చెప్పలేం. ఎవరైనా జై జగన్నాథ అంటారు, మహమ్మదీయుడైనా సరే. దాంతో వాళ్ళు స్వామిని ఒక్కసారైనా చూడాలి, మేము ఆలయంలోకి రాలేం కదా, ఈ 9 రోజులు కుదురుతుంది అని చెప్పి లక్షల సంఖ్యలో వచ్చేస్తారు. వచ్చేసి ఆ రథం పైకి ఎక్కిస్తూ ఉంటే చూసి పొంగిపోతారు అసలు. అలాగనే అక్కడ ఒక విచిత్రం ఉంది. స్వామి చూపు ఎక్కడైనా మన మీద పడినా, ఆయన కళ్ళు చూశారు కదా ఇంత అంత ఉంటాయి చక్కగా, పడినా లేకపోతే ఆయన మీద నుంచి వచ్చే గాలి మనని తాకినా సరే చాలా ప్రయోజనం ఉంది దానివల్ల అని పురాణంలో స్పష్టంగా చెప్పారు. ఆ ప్రయోజనాన్ని అనుభవిస్తున్నారు కాబట్టే అన్ని లక్షల మంది వస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తారు? మీరు ఎక్కడైనా నేను టికెట్ పెడతాను రండి, ఒక 10,000 మంది అనండి, ఎవ్వరూ రాదు. అక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి అంత ప్రయోజనం చేకూరుతుంది, అందుకే లక్షల్లో వచ్చేస్తున్నారు. కుదిరితే ఎప్పుడైనా రథయాత్రకి రండి ఒకసారి. వస్తే కనుక ఒక చిన్న పని చేయండి మీకు కుదిరితే. ఈ రథయాత్ర స్వామిది జరిగే ముందు 3 రోజుల ముందు గుండీచా మందిరం ఓపెన్ చేసి ఆ మందిరాన్ని మార్జనము అని చేస్తారు, శుభ్రపరుస్తారు. అక్కడ కుదిరితే కనుక లోపలికి వెళ్ళి అక్కడికి రాణిస్తారు మనందరినీ. చీపురు పుచ్చుకుని చక్కగా శుభ్రం చేయండి. గుండీచా మందిరాన్ని మార్జనం చేస్తే కర్మని కరిగించటానికి అతి తేలిక మార్గం అది అని చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు విచిత్రం, ఆయన శిష్యుల్ని తీసుకువెళ్ళి ఇంద్రజుమ్న పుష్కరిణి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆయన చీపురు పట్టుకుని, అంతటి మహానుభావుడు సాక్షాత్ కృష్ణస్వరూపం, అలాంటి ఆయన చీపురు పుచ్చుకుని గుండీచా ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి గోడలన్నింటిని కరిగేవారు. ఆయన చెప్పేవారు గుండీచా ఆలయాన్ని శుభ్రం చేస్తే కనుక కర్మని కరిగించుకోవడానికి అంతకన్నా తేలిక మార్గం లేదు, అంత ముఖ్యమైనది. సో ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అలా రావడానికి కుదిరితే రథయాత్రకి
తప్పకుండా ఒక రోజు 2 రోజుల ముందు వచ్చి ఫస్ట్ గుండీచా దగ్గరికి వెళ్ళండి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కేవలం చైతన్య మహాప్రభువుని అనుసరించే వాళ్ళకి తెలుసు ఈ రహస్యం. దాంతో అక్కడికి వెళ్ళి కుదిరితే ఏదో ఒకటి ఒక ఎండిపోయిన ఆకుని తీసుకువెళ్ళి బయటపడేయండి, అది కూడా ఫలితం ఉంటుంది. అంత విశేషం అన్నమాట. అప్పుడు స్వామిని తీసుకొచ్చాక ఆ రథంలో వేంచేపు చేసి తీసుకువచ్చి మధ్యలో ఒక చోట ఆపుతారు. ఎక్కడ ఆపుతారో మీకు చెప్తారు రథాన్ని. అక్కడ ఆపాక తర్వాత తీసుకువెళ్ళి స్వామిని రాత్రి ఆ గుండీచా మందిరంలో పెడతారు. అక్కడి నుంచి మళ్ళీ 9 రోజుల పాటు స్వామి ఉండి 9వ రోజు వెనక్కి తిరిగి వచ్చేస్తారు అనమాట. అది పూరిలో జరిగే రథయాత్ర. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది, చాలా విచిత్రం. ఇది తప్పకుండా వినాలి, చాలా సరదాగా ఉంటుంది. ఈ రథయాత్ర ద్వితీయ రోజు మొదలవుతుందని చెప్పాను కదా. పంచమి రోజు, ఆ రోజు హేరా పంచమి అని పిలుస్తారు ఆ రోజుని. ఈ హేరా అంటే అర్థము చూడటము అని. ఏమిటండి చూడటం? చాలా తమాషా ప్రక్రియ. ఏమిటంటే జగన్నాథుడు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా రథయాత్రకి వెళ్తున్నాను, ఒక రోజులో వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడట. అమ్మవారిని తీసుకువెళ్ళాడు. చూడండి, భార్యను తీసుకువెళ్ళాడు, అన్నయ్యతోనూ చెల్లెలతో కలిసి వెళ్తాడు అంతే, సుదర్శనుడితోనూ. అమ్మవారిని తీసుకువెళ్ళాడు కదా. దాంతో అమ్మవారు సరే అని చెప్పి ఆలయంలో ఉంటుంది. ఒక రోజు అవ్వగానే ఏం చేస్తారు అమ్మవారు, ఏమిటి ఇంకా రావట్లేదు అని ఆందోళన పడిపోతారు. అంటే అంతే కదా, భర్త ఏదో 2 గంటల్లో వస్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి వరకు రాలేదనుకోండి, మీకు వెంటనే కంగారు వేయదు. అలాగనే ఆ తల్లికి కూడా ఈ ఆలయంలో వాళ్ళు నిజంగా ఉన్నారంతే ఆ మూర్తులు. ఆ తల్లి కంగారు పడిపోతారు, ఇదేమిటి స్వామి రావట్లేదు. వెంటనే ఏం చేస్తారంటే వంటశాల ఉంది, అక్కడ మీరు రోడ్డు మించి చూస్తే కనుక పైన ఒక మండపం కనిపిస్తుంది, పెద్దది, రోడ్డు మించి కూడా కనిపిస్తుంది ఆ మండపం. ఆ మండపం పైకి ఎక్కి అమ్మవారు అక్కడి నుంచి గుండీచా వైపుకి చూస్తూ ఉంటారు. ఆ మండపంలోంచి దూరంగా గుండీచా కనిపిస్తుంది చాలా సూక్ష్మంగా. ఇప్పుడు బిల్డింగ్లు అవన్నీ కట్టేశారు. అక్కడి నుంచి అమ్మవారు చూస్తూ ఉంటారు, ఏమిటి మా ఆయన రావట్లేదు, ఏమిటి మా ఆయన రావట్లేదు. ఈయన గారు హాయిగా గోకులం వెళ్ళి అక్కడ గడుపుతున్నాడు. అప్పుడట సూక్ష్మ శరీరంతో గోపికలు మునులు అందరూ వచ్చి గుండీచాలో ఉంటారట. స్వామి మళ్ళీ బృందావనం వచ్చాడు, చక్కగా మా రేపల్లికి వచ్చాడు మనందరం అని చెప్పి ఆ వాసులు ఆ జీవులందరూ వచ్చి గుండీచాలో ఉంటారట. హాయిగా అక్కడ గడుపుతున్నారు. అమ్మవారు 3 రోజుల పాటు ఆలయంలోంచి బయటకు వచ్చేసి లక్ష్మీదేవి పాప ఆ మండపంలో వర్షం పడుతున్న రాత్రైనా చలైనా మండపంలో అలా కూర్చుని స్వామి వస్తారేమో అని ఎదురు చూస్తుంటారు. అమ్మవారు ఎంత గొప్ప ప్రక్రియ చూడండి. సాయంత్రం కొన్నిసార్లు ఈ పండితులు ఏం చేస్తారంటే భుజాల మీద అమ్మవారిని ఆ గోడ వరకు తీసుకెళ్ళి ఇలా ఉంచుతారు. ఉంచితే అమ్మవారు ఇలా చూస్తారు, ఏమిటి స్వామి ఇంకా రావట్లేదు. 3 రోజులు అయ్యేసి ఆందోళన పెరిగిపోతుంది. పంచమి రోజు పెరిగిపోయి సరేరా పదండి మనందరం అక్కడికి వెళ్దాము, స్వామి అక్కడ ఉండిపోయాడేమో పొరపాటున, లేకపోతే ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో, లేకపోతే మర్చిపోయాడేమో, గుర్తు చేద్దామని చెప్పి సర్వాంగ సుందరంగా అలంకరించుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవి ఉత్సవమూర్తిని చూడాలి. పూరిలో మిగతా 364 రోజులు అలా ఉండదు. ఆ రోజు అమ్మవారు తన దివ్యమైన స్వరూపంతో వజ్రాలతో బంగారంతో అన్నిటితో అలంకరించుకుని పువ్వులతోనూ బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తున్నారు కదా, అందుకని చక్కగా అలా వెళ్తారు. అమ్మవారు సరిగ్గా గుండీచా దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు బాకాలు బాణసంచాలు అన్నీ జరుగుతాయి. ఈ లోపల స్వామి అడుగుతాడు అనమాట. ఇక్కడ నేను స్వామి అడుగుతాడు అమ్మవారు అడుగుతున్నారు అంటే వాళ్ళ బదులు ఆ రోల్స్ అన్ని పురోహితులు ప్లే చేస్తారు. అర్థమైంది కదా మీకు? అంటే మూర్తులు మనతో మాట్లాడవు కానీ అలా చేస్తారు వాళ్ళు లీల. దాంతో స్వామి అడుగుతాడు, ఏమిట్రా హడావడి, బయట ఏమి జరుగుతోంది అని. అంటే స్వామి మీరు రావట్లేదని చెప్పి అమ్మవారు వచ్చేస్తున్నారు, ఇప్పటికే 3 రోజులే. అమ్మ బాబోయ్ ఇక్కడికి వస్తుందా, ఇప్పుడు వచ్చిందంటే నాకు భయం అంతేది, ఇక్కడ నన్ను లాగేస్తుంది. పైగా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ నా పుట్టింట్లోనూ, అమ్మ బాబోయ్ ఇప్పుడు వద్దు తలుపేసేయండి అని చెప్తారు. అంటే ఇవి గుండీచా దగ్గరికి పరిగెత్తుకుని వస్తూ ఉంటే అంటే వాళ్ళు తీసుకొస్తారు పరిగెత్తుకుంటూ, చాలా విచిత్రంగా. అలా పల్లకి మోసే ఒక పాండవ ఒక ఆయన నాకు తెలుసు, ఆయన చెప్తాడు అసలు ఆ పరిగెత్తేటప్పుడు వాళ్ళకి ఒళ్ళు తెలియట్టు ఏదో ఆవేశం వచ్చి దివ్యమైంది. పోలీసులు కూడా పరిగెత్తలేనంత వేగంగా పరిగెడతారట. వాళ్ళని చూడాలి మీరు, ఆ పల్లకీలు మోసి వాళ్ళ భుజాల దగ్గర ఇక్కడ ఇంతంత కంతులు కట్టేస్తాయి. అయినా వాళ్ళకి ఎంత ప్రీతి ఆ పల్లకీలు మోయడం అంటే. దాంతో వీళ్ళు పరిగెత్తేసరికి స్వామి పురే వచ్చేస్తుందిరా తలుపు మూసేయండి రా అంటాడు. వెంటనే గుండీచా తలుపు మూసేస్తారు. మూసేసరికి అమ్మవారు అక్కడ ఆగిపోయి ఏమిటి తలుపు ఇలా మూసాడు అంటే వీళ్ళు ఉండమ్మా మేము కనుక్కుంటామని వెళ్ళి అమ్మ స్వామి మూసేయమన్నట్టమ్మ, చాలా అన్యాయం ఇది అని చెప్తారు. అంతే ఆవిడకి ఆగ్రహం వచ్చేస్తుంది, ఏమిటి పుట్టింట్లో ఉంటే మాత్రం భార్య అంటే ఇంత నిర్లక్ష్యమా, తలుపు పూయించేస్తాడా అని చెప్పి సరే అయితే పని చెప్దామని వెనక్కి వచ్చేస్తూ అక్కడ స్వామి రథం ఉంటుంది, ఇందాక నందిఘోష్ అని చెప్పాను, ఆ రథ చక్రాన్ని అమ్మవారు విరగ్గొట్టేసి ఆ సారథి చెయ్యి విరగ్గొట్టేసి వచ్చేస్తారు వెనక్కి. అదంతా లీల జరుగుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి మనం దగ్గరికి వెళ్ళినా చూడలేము. అది ఇంటర్నెట్లో చాలా మంచి వీడియోలు ఉన్నాయి. హేరా పంచమి అని కొట్టండి, కొడితే వస్తుంది. అమ్మవారు ఆ రథచక్రం విరగొట్టేయడం, ఒకే దెబ్బకి విరగొట్టాలన్నమాట. సో వాళ్ళకి ఆ బలం వస్తుంటే ఒక్కడి కొడితే అంతోటి రథచక్రం విరిగిపోతుంది.
తర్వాత చెయ్యి విరగొట్టేసి పదండి ఆలయానికి. వస్తాడు కదా ఎప్పుడో అన్నయ్యతోనూ చెల్లెలతో కూర్చోడు, వచ్చినప్పుడు నేను చూస్తాలేండి సంగతి, పదండి అని చెప్తుంటా అమ్మవారు. చెప్పేసేసి అమ్మవారు వెనక్కి వచ్చేస్తారు. వచ్చేసాక ఈయన 9 రోజుల పాటు హాయిగా అక్కడ గడిపి 9వ రోజు అయ్యాక రథం ఎక్కుతాడు అనమాట. ఆయన అన్ని మర్చిపోతాడు, ఎందుకంటే ఇంక రేపల్లె బృందావనం అంటే స్వామికి ఎంతో ఆనందం అక్కడ. దాంతో అంతా మర్చిపోయి మళ్ళీ 9వ రోజు బయలుదేరుతాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చూడండి, ఎక్కడికైనా పుట్టింటికి వెళ్ళారు అనుకోండి, ఇంకా భర్త పిల్లలు అవన్నీ కూడా ముందు పుట్టిల్లు అంటే అది అంతే, స్త్రీకి పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది, పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది అంతే, అదొక ప్రేమ. ఆ స్వామికి అంతే. దాంతో వెనక్కి బయలుదేరగానే ఏమవుతుంది, రథం మీద పెట్టగానే రథం కుంగిపోతుంది. ఎందుకు? చక్రం విరగొడుతుందిగా. వెంటనే సారథిని అడుగుతాడు, ఏమిటి నా రథం ఇలా కృంగిపోయింది? ఇవన్నీ ఒరియాలో వీటికి కవిత్వం ఉంది, ఆ కవిత్వంలో అడుగుతారు ఈ పాండాలు అనమాట. ఏమిటి రథం ఇలా కృంగిపోయింది, ముందుకి నడవట్లేదు, వాళ్ళిద్దరిని నడిచేస్తుంది అంటే సారథి, స్వామి రథం కుంగిపోవడమే కాదు, నా చేయి చూడండి అంటాడు. చూస్తే అది కూడా విరిగిపోయింది. ఏమిటయ్యా ఏం జరిగిందంటే, ఏం జరగడం ఏంటి స్వామి, తలుపు ఏం చేసావు అలాగా? అంతా అమ్మకి ఆగ్రహం వచ్చి విరగొట్టి వెళ్ళిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళి ఇప్పుడు నీ సంగతి ఉంది అని వాళ్ళు ముందే చెప్తారు. అమ్మ బాబోయ్, అయితే అక్కడ సిద్ధంగా ఉందేమో అనుకుని ఎంత తమాషాగా జరుగుతుంది, అసలు ఆనందం వేసేస్తుంది చూస్తే. అమ్మా నాన్నలు అంతే ఆడుకుంటున్నట్టు పెట్టించుకుని ఒక వైద్యుడు ఉంటాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏం చేస్తారు, ఈసారి అమ్మవారు ఇంతకు ముందు ఆయన మర్యాద కాపాడుకున్నాడు కాబట్టి ఆ పైనుంచి ఎదురు చూశారు. ఇప్పుడు మర్యాద పోగొట్టుకున్నాడు కదా, ఆ పైన ఉండరు, ఆలయంలోకి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి ఆలయంలోకి వెళ్ళిపోయి రారు. ప్రధాన ద్వారం మూసేయండి, ఆలయంలోకి రానివ్వకండి అని అనుభవిస్తారు. ఆవిడ హోమ్ మినిస్టర్, ఆవిడ చెప్తే ఆవిడేం చేస్తాడు, మూసేస్తారు అంతే ప్రధాన ద్వారం. ఈయన బలభద్రుడు ఆ సుభద్రాదేవి వచ్చి బయట ద్వారం తెరవండి అంటే కుదరదు, అమ్మ మూసేయమని చెప్పింది, మీరు లోపలికి రావడానికి వీల్లేదు అంటే. దాంతో చివరికి బతిమాలుకుని అమ్మని పిలుచుకురండి ఒకసారి అంటే అప్పుడు బయటికి పిలుచుకొస్తారు. ఆవిడ చిన్న తలుపు ఉంటుంది, మీరు ప్రధాన ద్వారానికి చూస్తే దాన్ని చోర కవాటం అంటారు. అంటే పెద్ద తలుపు కాకుండా చిన్న తలుపు, అందులోంచి బయటకు వస్తుంది. వచ్చి ఏమిటి సంగతి అని అడుగుతుంది. వెళితే ఏమిటే ఉంది లక్ష్మి, కాస్త ఏం లేదు, వెళ్ళు, అక్కడ ఉన్నావు కదా 9 రోజుల పాటు, మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడే ఉండు, నేనెందుకు, నేను వచ్చినప్పుడు తలుపే ఇచ్చేసావు కదా, వెళ్ళిపో అంటుంది అమ్మవారు. ఇవన్నిటికీ మంచి కవిత్వం, శ్లోకాలు లాంటివి ఉన్నాయి. సంస్కృతం అయితే శ్లోకాలు అంటారు, ఒరియా భాషలో ఉన్నాయి. అంటే లేదు, నువ్వు లోపలికి రానివ్వకపోతే ఎలాగా, నా బతుకేమిటి, నువ్వే రానివ్వాలి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నిజం చెప్తున్నాను, నీకు మంచి ముత్యాలు, నీకు హారాలు అవన్నీ కొని తెద్దామని వెళ్ళాను, నాకేం అక్కడేం మోసేం లేదు, నేను అక్కడికి వెళ్ళా, నువ్వే మనసులో ఉన్నావు అని చెప్పి ఆ హారాలు అవన్నీ చూపిస్తే ఆవిడ, ఓహో వీటిని ముత్యాలు అంటారా, నాకు తెలియదే, జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, ఎందుకు తిప్పటం, లక్ష్మీం క్షీర సముద్రరాజ అని చెప్తే లేదు లక్ష్మి, నీకు నగలు తెచ్చాను అంటే, నగలు తెచ్చి ఎంత మంచి పని చేస్తారో, నేను పేద కుటుంబంలో పుట్టాను, నా దగ్గర బంగారం కానీ అవి ఏమీ లేవు, ఉత్తి పసుపు తాడు వేసుకుంటున్నాను, మీరు నగలు తెచ్చి నాకు వైభవం ఇచ్చారు అంటుంటే లక్ష్మీదేవి తెప్పటం స్వామిని. ఎందుకంటే అంగీకృత అఖిల విభూతి రపాంగలీల తల్లి అలా తెప్పుతుంది. ప్రణయ కలహం వాళ్ళిద్దరికి ఇంకా అలా పరాకాష్ఠకి చేరిపోయి చివరికి వెళ్ళిపోండి, మీరు అక్కడికి వద్దు, వాళ్ళ దగ్గరికి పోండి, వాళ్ళు రానివ్వలేదు కదా మిమ్మల్ని, అక్కడ ఏ గోపికతో గడుపుతున్నారో ఎవరితో ఉన్నారో అక్కడికే వెళ్ళిపోండి అని చెప్పి తల్లి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో స్వామి కోపం వచ్చి, నువ్వైతే ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు, మా గోపికల్ని నేను ఎన్నాళ్ళు వదిలేసినా వాళ్ళు పరుషంగా మాట్లాడలేదు, నీకన్నా వాళ్లే నయము అంటారు. అంతే, అమ్మవారు అగ్గి మీద బుగ్గిలో అయిపోతుంది. ఏ ఆడదానికైనా ఆ మాట అన్నారంటే మాత్రం ఇంక ఓర్చుకోదు, తెలుస్తుంది కదా ఆడవాళ్ళందరికీ. ఇప్పుడు బలరాముడు వస్తాడు. చూడండి మన కుటుంబ వ్యవస్థని ఎంత అద్భుతంగా చెప్తున్నారు. బలరాముడు వచ్చి, తల్లి ఆగ్రహించకమ్మా, మరదలతో చెప్తాడు అనమాట. బావగారు వచ్చి, మేమే అక్కడికి తీసుకువెళ్ళాము, గోపాలుడిని ఒక రోజులో వచ్చేస్తాను ఆయన 3 సార్లు అన్నాడు, అందుకని మేమే తీసుకువెళ్ళాము, నువ్వు కాస్త అంగీకరించి లోపలికి రాని తల్లి అని బావగారు చెప్తారు. చెప్తే అప్పుడు సుభద్రాదేవి కూడా వచ్చి చెప్తుంటా, అమ్మ మరదలా కాస్త ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి, మేము చేసుకోవట్లేదేంటి కాపురాలు, ఎన్ని సంవత్సరాల నుంచి మేము చేసుకోగలేదు, మీరు చేసుకుంటే ఏంటి, ఏదో ఉంటాయి ఇలాంటి పొరపొచ్చాలు, రాని లోపలికి అంటే, సరే అయితే రండి స్వామి అంటే అప్పుడు స్వామి రసగుల్లా లాంటిది ఒక స్వీట్ ఉంటుంది, దాన్ని క్షీరమోహనము అని పిలుస్తారు, అది తీసి అమ్మవారికి ప్రేమతో నోట్లో పెడతాడు. ఆవిడ తింటూ ఉంటే పాకం అది ఇలా కారుతుంది, అదంతా చూడటానికి ఎంత కమనీయంగా ఉంటుందో. అప్పుడు స్వామి బట్ట పెట్టి తుడుస్తాడు చక్కగా. తుడిస్తే ఆవిడ కరిగిపోయి, అయ్యో ఎన్ని మాటలు అన్నానయ్యా, నల్లనయ్యా, నిన్ను క్షమించు నన్ను చెప్పి కాళ్ళమే పడిపోతుంది. అదే ఆడవాళ్ళకి భర్త మీద ఉన్న ప్రేమ. అది బొమ్మగాడు ఆరతిస్తుంది, తీసుకుని ఇద్దరు కలిసి ఆలయంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉంటారు. ఎంత అద్భుతమైన ప్రక్రియ. ఇంతకీ ప్రణయ కలహం అంతటిని మనం చూడటం ఎందుకు అంటే,
ఇలాంటివి చూడగలిగితే కనుక మన సంసారంలో భార్యాభర్తల మధ్య ఏమైనా పొరపచ్చాలుంటే వాటంతటిని తీసేసే శక్తి ఈ ప్రణయ కలహానికి ఉంది. స్వామి కలహం చూస్తే మన కుటుంబాలు బాగుపడతాయట. అది విచిత్రం అనమాట అక్కడ. అందుకని అందరూ హీరా పంచమిని అంత ప్రేమగా చూస్తారు. ఈయనెవరో ఈ బొమ్మ వేశాడు చూడండి, నేను మీకు చూపిద్దామని తెచ్చాను. నాకు ఎంత ఇష్టమో ఈ బొమ్మ అంటే. జగన్నాథుడు అపరాధ భావంతో ఇలాగ వెనకాల రసగుల్లాలు పుచ్చుకుని ఉంటాడు. ఆ రసగుల్లా వెనకాల ఉంది చూడండి. అపరాధ భావంతో తప్పు చేశానులే ఇలాగా అని చూస్తాడు. ఆవిడేమో లక్ష్మీదేవి ఆగ్రహంతో నిలదీస్తూ ఉంటుంది. పక్కన ఆడపడుచు కదా సుభద్రాదేవి పసుపు రంగులో ఉన్నావిడ, ఆవిడ అంటుంటుంది. అంటే ఆ బాగుందిలే నీకు భార్య చేతుల్లో అని చెప్పి సరదా అనమాట. పక్కన బలరాముడేమో చూస్తూ ఉంటాడు, బాబు ఏమిటి ఇలా తిట్టేస్తుంది. ఎవరో ఎంత అద్భుతంగా గీశారు చూడండి, ఒరియా ఆర్టిస్ట్ ఒక ఆయన గీశాడు. నాకు ఆ బొమ్మ అంటే చాలా ప్రీతి, మీకు ఒకసారి చూపిద్దాము. ఈ బొమ్మ ఒక్కటి చూడగానే మీకు హీరా పంచమి మొత్తం గుర్తొచ్చేది. ఎంత అద్భుతమైన బొమ్మ అది. అది రథయాత్ర అంటే. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః. స్వస్తి. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీరామ్. స్కాంద పురాణం స్వయంగా కుమారస్వామి వారు చెప్పినటువంటి దివ్య పురాణం అని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుదినము చెప్పుకుంటున్నాం. కుమారుడు చెప్పిన ఈ పురాణంలో వైష్ణవ ఖండంలో నిన్నటి వరకు వెంకటాచల మహాత్మ్యాన్ని శ్రద్ధతో మీరంతా విన్నారు. ఈ రోజు నుంచి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం. పురుషోత్తముడు అని పిలువబడే శ్రీమన్నారాయణుడికి జగన్నాథుడు అని మరొక పేరున్నది. నాథుడు అంటే భర్త, పరిపాలించేవాడు, రక్షించేవాడు,
జగన్నాథుడు సమస్త లోకాలని పరిపాలించేవాడు. అటువంటి జగన్నాథుడు వెలసిన దివ్యక్షేత్రాన్ని పూర్వకాలంలో పురుషోత్తమ క్షేత్రం అనేవాడు. దానికి చాలా పేర్లు ఉన్నాయనుకోండి. పురుషోత్తమ క్షేత్రము, నీలాచల క్షేత్రము, జగన్నాథపురి, ఇలా అనేక దివ్యమైన నామాలు ఉన్నాయి. అత్యంత ప్రాచీన కాలంలో మాత్రం పురుషోత్తమ క్షేత్రము అని మాత్రమే పిలిచారు. ఇది తూర్పు సముద్ర తీరంలో ఉన్నది, పూర్వ సముద్ర తీరంలో ఉన్నది. పూర్వ అంటే తూర్పు, అది ఇప్పుడు మనం బంగాళాఖాతం అని పిలుస్తున్నామే, ఆ బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నది. చాలా దివ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వెలసినటువంటి కొండని నీలపర్వతం అంటారు. సంస్కృతంలో అచలము అంటే కొండ, నీల అచలము, నీలాచలం. ఈ నీలాచలం కనపడకుండా ఉంటుంది, కొంచెం ఎత్తుగా పీఠభూమిలో ఉంటుంది, కానీ కొండంత భూగర్భంలో ఉంటుంది. కృతయుగంలో కనపడేదట, త్రేతాయుగంలో సగమే కనపడింది, ద్వాపరయుగంలో 3 వంతులు భూగర్భంలో కలిసి 1 వంతు కొండ కనపడేది. కలియుగంలో మొత్తం భూమిలోకి దిగిపోయిందిట. కాలప్రభావంతో కొండలు కిందకి దిగిపోతాయండి. ఎత్తుగా ఉన్న ప్రదేశాలేమో చిత్తు అయిపోతాయి, చిత్తుగా ఉన్నవి ఎత్తు అవుతుంటాయి. ఏది ఎత్తు అవుతుందో ఏది చిత్తు అవుతుందో తెలియదు. ఒక 30 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు రోడ్డు కంటే డౌన్లో ఉండేది, రోడ్లు పెరిగిపోయి రోడ్డు కొండ అయిపోయింది, ఇంట్లోకి నీరు వచ్చేస్తారు. ఈ గుడి కూడా ఒకప్పుడు చాలా ఎత్తుగా ఉండేది, కింద రోడ్డు చూడండి బాగా ఎత్తు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఇది డౌన్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడో వేదవ్యాసులు అని చెప్పారు, కలియుగంలో కొండలు పిండి అయిపోతాయి, పిండి కొండ అవుతుంది, ఊళ్ళు ఏళ్ళు అవుతాయి, ఏళ్ళు ఊళ్ళు అవుతాయి, సముద్రాలు వెనక్కి పెడతాయి, మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి, సముద్ర గర్భంలో కొన్ని ఊళ్ళు కలిసిపోతూ ఉంటాయి, మనుషులు సముద్రాన్ని పూడ్చి ఇళ్ళు కడుతూ ఉంటారు కొంతవరకు. ఎప్పుడో సముద్రుడు గొడ్డు మొడుతుంది, మళ్ళీ ఊరంతా ముంచి పారవేస్తాడు. అవి మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మచిలీపట్నం, చల్లపల్లి ఏరియాల్లో ఒకప్పుడున్న సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు అవన్నీ ఊళ్ళు వచ్చాయి. ఒకప్పుడు అదంతా సముద్రం అట, సముద్రం వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టారు. అలాగే దుబాయ్ వాళ్ళు సముద్రంలో చాలా మేర పెద్ద పెద్ద రాళ్లు వేసి పూడ్చి కొంత స్థలం తయారు చేసి అక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు ఏదో ఓపిక ఉందని రాళ్లతో పూడుస్తున్నారు, పూడ్చనిస్తాడు ఆయన. ఎప్పుడో స్వామివారికి మండుతుంది, సముద్రంలోకి రాళ్లు వేసి పూడ్చి ఇళ్ళు కడతారా, మీ ఇళ్ళు నిళ్ళు చేస్తానంటాడు ఆయన. డమ్మని ముంచేస్తాడు, ఒక్క దెబ్బకి మొత్తం కొట్టుకుపోతుంది. అరకనే సముద్రంలో ముంచుకున్నాడు పరమాత్ముడు. ఈ బోడీల్లో లెక్క, ఈ దుబాయ్లు, కౌబాయ్లు, కువైట్లో లెక్క. ఆ మధ్యన బంగాళాఖాతానికి పెద్ద ఉప్పినొచ్చి కడలూరు అనే ఒక ఊరు కొట్టుకుపోలా సముద్రంలో. అందువల్ల ఊళ్ళు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు, నీళ్లలోకి ఎప్పుడు ఊళ్ళు వస్తాయో తెలియదు, కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. కలియుగంలో నీలాచలం భూగర్భంలోకి దిగిపోయింది, కొంచెం ఒక ఎత్తులా కనబడుతుంది, కానీ కిందంతా కొండే. అది పరిశోధకులకి తెలుస్తుంది, సామాన్యులకి తెలియదు. నీల పర్వతం అంటే ఇక్కడ పర్వతమే కనపడదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. పర్వతాలు కిందకి దిగిపోవడం వల్ల కనపడకుండా పోయి. ఇప్పుడు ఉదాహరణకి మేము ఉన్న ఉప్పలంతా పెద్ద పెద్ద కొండలు అలా 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 కొట్టి 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 డౌన్ అయిపోయాయి, వాటిని ఇల్లు కడుతున్నారు. ఇక్కడ నామాలగుండ ఉండేది శ్రీనివాసనగర్ దగ్గర. ఈ నామాలగుండ దాటాక వారాసి కూడా. ఆ నామాలగుండ దగ్గర శ్రీనివాసనగర్ కాలనీ ఉన్నది. అక్కడ ఒక వెంకటేశ్వరుడు గుడి ఉంటుంది. అక్కడ ఎన్ని కొండలు ఉండేవో మా చిన్నప్పుడు. 1979లో ఏదో ఇలాంటి కుర్రాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు, ఇలాంటి వాళ్ళకి. ఆ రోజుల్లో అక్కడ మంచి కొండలు ఆడుకునేవాడు. ఇప్పుడు కొండే కనపడదు అక్కడ. వన్స్ అపాన్ ఏ టైం ఇక్కడ కొండ ఉందా అని అనుకుంటే ఇప్పుడు నమ్మలేని స్థితి వచ్చింది. మనుషులు ఏదైనా చేస్తారు. నేను కదలకుండా కూర్చుంటే నన్ను కూడా పట్టుకుపోతారు. ఏరి గురువుగారు ఇక్కడ ఉన్నారు కదా అనుకుంటాం అనమాట. ఎవడో బొట్లో వేసి పట్టుకుపోతాడు. అప్పుడు ఈయన కనపడ్డు, స్టేజీ కనపడదు. మనుష్యులు తలుచుకుంటే సృష్టిని ఎంతైనా నాశనం చేస్తారు. ఇలా సృష్టిని కొండలు పగలగొట్టి, చెరువులు పూడ్చి, డ్రైనేజీలు పూడ్చి ధ్వంసం చేసేటటువంటి మానవులందరినీ కలియుగంలో హిరణ్యాక్షులు అంటారట. పూర్వం హిరణ్యాక్షుడు భూమి సముద్రంలో కలిపాడు. వీడు భూమిలో ఉన్న కొంత పార్ట్లు కలిపి ఆ తర్వాత భూమి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ భూలోకంలో అవతరిస్తాడు.
ఆ అవతారానికి కల్కి అని పేరు అన్నమాట. అతిగా భూమిని ధ్వంసం చేస్తే మొత్తం పొలములన్నీ పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోతే, కొండలు పిండి అయిపోతే, సముద్రాల గతులు మారిస్తే, భూమండలంలో వాతావరణం అంతా కార్లు లేకపోతే లారీలు మొదలైన వాటి వంకతోటి పొల్యూషన్ ఎక్కువగా ఏర్పాటు చేస్తే, అంటే భూమిని కాలుష్యమయం చేస్తే, అప్పుడు భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది. భూమి మీద ఉన్న అడవులన్నీ నరికి పారవేస్తే భూదేవికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడు భూదేవి పరమాత్ముడితో మొరపెడుతుంది. మొరపెడితే కొన్ని దినముల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసి భూమి మొత్తం విధ్వంసం అయిపోయి జనంలో 3/4 జనం మిగులుతారట. 1/3 మిగులుతారు, 2/3 పోతారు. అదే మధ్యలో వచ్చేటటువంటి నైమిత్తిక ప్రళయము అంటారు దాన్ని. నిమిత్తము వల్ల ఏర్పడిన ప్రళయం. నిమిత్తం వల్ల ఎందుకు ప్రళయం ఏర్పడుతుంది అంటే మనుషులు చేసే పాపముల వల్ల భూమికి కాలుష్యం ఎక్కువైపోతుంది అన్నమాట. అప్పుడు భగవంతుడు నిమిత్తం అంటే కారణం, ఈ కారణం వల్ల నేను ఈ భూమిని సహించలేకపోతున్నాను అని జననాశనానికి ఏదో ఒకటి చూస్తాడు. అందులో ఒక భాగం ఈ రోగాలు. ఈ రోగాలు మనుషులకి కృత్రిమమైన కుత్సితమైన బుద్ధి పుట్టినప్పుడు పుడతాయన్నమాట. ఈ మొత్తం భూమిని ఆక్రమించాలి, మేము అనుభవించాలి, దీన్ని ఏదో రకంగా పాడు చేయాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, అది రోగంగా మారుతుంది. రోగంతో జనాలు కూలిపోతారు, బయట తిరిగే యోగం ఉండదు. ఎంతకాలం ఇంట్లో ముక్కు మూసి కూర్చుంటాం, ఎంతకాలం గొడ్ల కట్టుకు తిరుగుతారు. ఇక విసిగెత్తి నో లాక్డౌన్ అని గవర్నమెంట్ మీద కూడా తిరగబడి బయట తిరుగుతారు. తిరిగితే అప్పుడు భగవంతుడు అనుగ్రహం అంటే బాగుపడతారు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. ఈ స్థితి నుంచి బయటపడడానికే నిరంతరం భగవన్నామం చెయ్యాలి. ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు భగవన్నామం ఎటువంటి వాడినైనా రక్షిస్తుంది అంటానికి ఉదాహరణగా ఈ కాలంలో కూడా మనం చాలా మందిని చూస్తున్నాము. మాకు శిష్యుడు ఉన్నాడు, చాలా భక్తుడు. ఆయన ఏ కారణం చేతనో ఒక రోజున చాలా స్పీడ్గా కారులో వెడుతుంటే హఠాత్తుగా ఎదురుగుండా ఒక పెద్ద రోడ్డు రోలరు వీడికి తగిలింది. రోడ్లు వేస్తున్నప్పుడు రోడ్డు రోలర్లు ఉంటాయిగా, అది ఆపారు. వీడు చూసుకోలేదు. ఈ మధ్య మధ్యలో వాట్సాప్లో ఏవో చూసుకున్నాడు, ఎదురుగుండా రోడ్డు రోలర్ కనపడని కంగారు పడిపోయి జై హనుమాన్ అరిచాడు. బ్రేక్ ఎలా పడిందో తెలియదు. సరిగ్గా లిప్త అంత దగ్గరగా వెళ్ళి ఆ రోడ్డు రోలర్కి కారు ఆగింది. వీడి కంగారులో బ్రేక్ కూడా వేయలేదు, అయినా ఆగింది. గురువు గారు మీరు చెప్పిన నామాన్ని నేను చేసుకున్నానంటే నా అదృష్టం బతికానండి అన్నాడు. కొన్ని చిత్రములు మనం నమ్మలేము, ఎందుకంటే మానవులకి ఇంకా అవిశ్వాసం ఉంటుంది కాబట్టి. కానీ అద్భుతమైన మరొక విశేషం చెప్పనా మీకు. మొన్న ఆదివారం నాడు ఇక్కడ కళ్యాణం జరిగింది. కళ్యాణం అయ్యాక భోజనాలు పెట్టారు. రాజారెడ్డి గారిని అడిగితే చెప్తారు. భోజనాలు 500 మంది అయ్యారట మొత్తం. ముందేమో 300 విస్తరలు అనుకుంటే తర్వాత 150 తెప్పించారు, మళ్ళీ 50 అయ్యాయి. అక్కడ అన్నం చూస్తే అయిపోయింది. కూరలు ఉన్నాయట, అన్నం లేదట. బూరెలు ఉన్నాయట, అన్నం లేదట. ఏం చెయ్యాలి? ఎందుకైనా మంచిది నీ పక్కన ఎక్కడో కుక్కర్ పెట్టించారు, కొద్ది మందికైనా పనికి వస్తుందేమో అన్నాడు. కానీ చిత్రం గురువు గారు చిన్న గిన్నెలో అన్నం ఎంత తోడినా మళ్ళీ అన్నం నిండానే వచ్చిందండి అన్నారు ఆయన. ఇవాళ పొద్దున్న వచ్చి చెబితే ప్రజలు నమ్మరు, కానీ మేము కొత్తగా వండిన అన్నం మేము తినవలసిన అవసరం లేకుండా ఇంకా 10 మందికి అన్నం మిగిలింది అన్నారు. మన కళ్ళ ముందు ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకేంటంటే ఈ ఫంక్షన్స్లో, ఈ యాత్రలకు సంబంధించిన కార్యక్రమాల్లోనో లేకపోతే ఇలా దేవాలయాల్లోనో కళ్యాణాల్లోనో అన్నం సరిపోదనిపిస్తుంది, కానీ సరిపోవడం కదా మిగులుతుందండి. ఇదే దైవానుగ్రహం అంటే. కాబట్టి భగవంతుణ్ణి గాఢ విశ్వాసంతో పట్టుకుని భగవన్నామం విడిచిపెట్టకుండా జపం చేసేవాడికి అపమృత్యువు తొలగుతుంది, దొరకని ఆహారం దొరుకుతుంది. మన నమ్మకాలను బట్టి అలా దొరుకుతుంది. దానికి ఏం భగవంతుని దిగిరవక్కర్లా, ఆయన ఏం కనపడక్కర్లా. రోజు నేను దేవుడితో మాట్లాడుతున్నాను, దేవుడిని చూస్తున్నాను అనక్కర్లా. ఆయన ఏం కనపడ్డు, వినపడకపోవచ్చు, కానీ జరగవలసిన శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. కలియుగంలో నిత్యం పూర్వంలాగా ఆయనతో మాట్లాడలేము, ఆయన్ని చూడలేము. కానీ నమ్మిన వాడికి మాత్రం సమయమునకు ఎటువంటి శుభము జరగాలో అలాంటి శుభం జరుగుతుంది, రావలసిన వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ మనం వేరే చెప్పుకోక్కర్లేదు. నేను అనుభవిస్తున్నాను, మీలో కొందరు అనుభవిస్తున్నారు. నేనేమన్నా కొత్తగా మీకంటే ఏమి 2 కొమ్ములతో పొడుచుకురాలేదు, పుట్టలేదు. లేదా గరుడ వాహనం మీద పైనుంచి కిందకు ఊడిపడిన వాడిని కాను. నేను మీలో ఒకండి. కానీ నాకు దృఢ విశ్వాసం ఉంది, నమ్మాను, తపస్సు చేస్తున్నాను. అందువల్ల ఎప్పుడు ఈ వస్తువు నాకు కావాలి అనుకుంటే ఆ వస్తువు రాకపోవడం లేదు.
అలాగని కోరకూడని వస్తువు ఎప్పుడు కోరలేదు. మనం కోరుకోవాల్సింది ఏంటి? కోరకూడని వస్తువు ఎప్పుడు కోరకూడదుగా. నాకేదో సొంత విమానం కావాలని ఎప్పుడు కోరకూడదు. అది కోరుకునేవాడు కోరుకుంటారు, నాకు అక్కర్లేదు. పోనీ ఏదో ఫలానా చోట ఫలానా వస్తువు కావాలని కోరలేదు. నేనేం కోరుకున్నాను? ఇవాళ కళ్యాణం జరిగింది, 500 మంది వస్తారు, 500 మందికి భోజనానికి లోటు లేకుండా చెయ్యంటే నిజంగా భోజనానికి లోటు ఉండడం లేదు. అది మంచి కోరిక కనుక. యాత్రకు వెడుతున్నాం, వెళ్ళే వాళ్ళందరికీ ఏ కష్టము ఉండకుండా పరమాత్మ రక్షించు అంటే నిజంగానే ఆ యాత్రకు వెళ్ళిన వాళ్ళకి ఏ కష్టము రావడం లేదు, వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయి. వీళ్ళందరికీ టికెట్లు దొరకాలంటే నేను కోరుకున్న వాళ్ళందరికీ, యాత్రకు వచ్చే వాళ్ళందరికీ కరెక్ట్గా టికెట్లు దొరుకుతాయంటే తర్వాత వాడికి రాదు, ఇంకో టికెట్ దొరకదు. అలా ఎక్కడికక్కడ శ్రీలంక వెళ్ళాం, అక్కడ నెంబర్ 2 బస్సు ఎక్కాం. మీకు చెప్పానేమో మొన్న, నేనే మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి. మొన్న జనవరిలో శ్రీలంక తీసుకెళ్ళాం. ఏదో ఒక ఆయనకి ఆర్గనైజేషన్కి టిక్కెట్లకి ఇచ్చాం, తప్పదు కాబట్టి. ఎందుకంటే లంక మన దేశం కాదు కనుక దానికి బాబు మేమంతా లంక వెళ్ళాలి, మాకు ఇవి చూపించు అని ఒక ట్రావెలర్ మీద ఆధారపడ్డాం. ఆ ట్రావెలర్ నిజంగా పరమభక్తుడు పాపం, ఆ స్కైహాక్ సురేష్. వెళ్ళాం, దిగాం, చాలా హాయిగా సాగింది. పొరపాటున మా సూరిబాబు గారు అత్యుత్సాహంతో ఏమన్నారంటే, ఆనందంతో, గురువు గారు ప్రతి బస్సులో వాళ్ళతోటి ప్రయాణం చేస్తారన్నారట. ప్రతి బస్సులో వాళ్ళతో ఎలా ప్రయాణం చేస్తాం? ఆయనకి నా మీద ఉన్న అభిమానం, భక్తుల మీద ఉన్న ప్రేమతో అలా అనేశారు. నేనేమో 1వ నెంబర్ బస్సులో ఉంటాను కానీ 2వ నెంబర్లో, 3వ నెంబర్లో, 4వ నెంబర్లో కూర్చోడానికి నేను విష్ణువుని కాదు కదా. ఏకకాలంలో అందరి ఇళ్లలోనూ తిరగడానికి కృష్ణుడినే. ఆసక్తి నాకుంటే మీ ఎదురుగుండా కూర్చుని ఎందుకు పురాణం చెబుతాను? హాయిగా వైకుంఠంలో కూర్చుని మా విష్ణువు దగ్గర కూర్చుని పురాణం చెప్పేవాడు. కొన్ని విదేశాల్లో అసాధ్యమే, అయినా ఏదో చేద్దాం అనుకున్నారు వారు. మా సూరిబాబు గారికి గురువు గారు అంటే అంత భక్తి. ఆ గురువు గారు తలుచుకుంటే అన్ని బస్సులో ఎక్కలేకపోతారా అని గురువు గారి మీద కూడా ఆయనకి నమ్మకం అనమాట. సరే, ఇంతలో అన్ని బస్సుల్లోకి తప్పనిసరి వీళ్ళు గొడవ చేసేస్తే వీళ్ళు ఎక్కవలసి వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ మన శిష్యులు కాదు, కొంతమంది కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో యాత్ర కదా అని వచ్చారట. ఒక బస్సులో వాళ్ళు అయితే గురువుగారు అన్ని బస్సుల్లోనూ ఎక్కుతారన్నారు. ఎక్కడ ఎక్కారు అని ఒకడంటట. అన్ని బస్సుల్లోకి ఉపన్యాసాలు ఎందుకు పెట్టించలేదు అని ఒకడంటాడు. అన్ని బస్సుల్లోకి ఉపన్యాసాలు పడుతుందంటే అది శ్రీలంక. ఇక్కడికి మళ్ళీ వైఫైలు దొరుకుతాయా? మన ఫోన్లు పనిచేయవు కదా. అవునా? ఎలా పనిచేస్తాయి? అక్కడ కార్డులు వేరు, అక్కడ నెట్ వేరు, కుదరదాయి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, అక్కడ ఇంట్లోకి వెళ్తే ఇంటర్నెట్ ఉంటుంది కానీ నాకేం ఇంటర్నేషనల్ సిమ్ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళాక నా ఫోన్ చచ్చినా పనిచేయదు. సరే, ఈ భక్తులు గొడవ పడలేక వాళ్ళేమో ఘెరావు చేస్తూ ఉంటే ఈ ట్రావెలర్ని ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క గంట కూర్చుని మళ్ళీ 1వ నెంబర్ బస్సులోకి వచ్చేవాడిని. హఠాత్తుగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొట్టించుకోవడానికి ఈ బస్సులు ఆగాయి. ఎందుకో తెలియదు, 1వ నెంబర్ బస్సులో ఉన్న నేను 2వ నెంబర్ బస్సులోకి వచ్చి కాసేపు కూర్చుంటాను అన్నా. ఈ బస్సులో సింగపూర్ నుంచి వచ్చిన స్నిగ్ధ వాళ్ళ అత్తగారు కూర్చుని ఉన్నారు. చాలా దేశాల నుంచి వచ్చారు యాత్రకి. అందులో వచ్చిన వాళ్ళు కొంతమంది పరమభక్తులు అని చెప్పాను. ఈ స్నిగ్ధ వాళ్ళు ఉన్నటువంటి సీటు డ్రైవర్ వెనకుండే సీట్ అనమాట. ఆ పక్క సీట్ నా కోసం ఖాళీ చేశారు. గురువుగారు వస్తున్నారు, అంతకంటే అదృష్టమానని ఫ్రంట్ సీటు ఖాళీ చేశారు, అందులో కూర్చున్నాను. కాసేపు భజన చేయించాను. ఒక గంటన్నర ప్రయాణం సాగింది. ఈ 2వ నెంబర్ బస్సు వాడు ఎక్కిన దగ్గర నుంచి ఇలా తిప్పేసి మహావేగంగా వాహనాలన్నింటినీ ఓవర్టేక్ చేసిపోతున్నాడు. వీడు మంచి ఎక్స్పీరియన్స్ అండి, ఎంత గొప్ప డ్రైవర్ లేడండి అని అందరూ పొగుడుతున్నారు. ఇంతలో అసలు శ్రీలంక రోడ్లు అంటే సింపుల్గా ఉంటాయి, ఒక ఓవర్టేక్ చేయడానికి పనికి వచ్చేవి కాదు. అటు వాహనం వస్తే ఇటు వాహనమే తప్ప దాటి వెళ్ళడం అరుదు. విడిపోయిన ఏపీ అంత ఉంటుంది మొత్తం శ్రీలంక అంతా కలిపి. రోడ్లు ఏమో బాగానే ఉంటాయి కానీ చిన్నవి, 4 రోడ్లు 6 రోడ్లు ఉండవు. వీడు హఠాత్తుగా ఇలా ఒక దాన్ని ఓవర్టేక్ చేశాడు. ఇక్కడున్న ఆటోవాడు ఆ సమయంలో ఇటు వచ్చేసాడు, యూటర్న్ తీసుకున్నాడు ఆటోవాడు. ఈ ఆటో అనే డామ్ అనే శబ్దంతో కొట్టేశాడు. ఫ్రంట్ దీనికి తుక్కయింది. ఆటోవాడు అందరూ చూస్తుండగా ఈ బస్సులో 8 సార్లు పల్టీలు కొట్టి పడిపోయిందండి. ఆటోవాడు చచ్చిపోయిన ఉంటే బస్సుని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో ఉన్న వాళ్ళు సాక్ష్యానికి తీసుకెడతారు. ఇందులో ఒక్కడిని సాక్ష్యానికి తీసుకెడితే మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతా లేదా, చచ్చిపోతే అది కేసు అయితే ఇందులో ఉన్నవాడిని కూడా ఓ సాక్ష్యానికి విట్నెస్కి పిలుస్తారట. 8 పిల్టీలు కొట్టిన ఆటోలో ఉన్న డ్రైవరు పక్కకి పడిపోయాడు. వాడికి ఇంత పిసర దెబ్బ తప్ప ఏం అవ్వలేదండి, ఆటోవాడికి అవ్వాలి. బస్సుని ఆపేసారు అనుకోండి, వేరే బస్సు వచ్చింది, ఇంకో బస్సులో ఎక్కించేస్తారు. టెంపరీగా ముందు ఇందులో ఉన్న వాళ్ళని మిగతా బస్సులో సర్దుకొని కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో బస్సు తెప్పించారు. ఈ బస్సు వాడి పని అయిపోయింది.
కానీ అంత షడన్ బ్రేక్ వాడు కొట్టినప్పుడు బస్సు మొత్తం ఊగిపోయింది. ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు. ఇది ఆ సమయంలో ఎదురుగుండా వస్తున్న బస్సుల్ని కానీ, పక్కనున్న కొండని కానీ, ఇటువైపు కొండ, ఇటు లోయ, భయంకరమైన లోయ. లోయలో పడినా ఇందులో వాళ్ళు ఎవరూ కనపడరు. ఇటు కొండని ఢీ కొట్టినా లోపల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఆటోని ఢీ కొట్టి కొద్ది పిసరు మాత్రమే ముందుకొచ్చి బస్సు అలా ఊగి 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 ఆగిపోయింది. ఒక్కడికి మాలో ఫ్రంట్ కూర్చున్న మాతో సహితముగా ఎవ్వరికి పిసరు గాయం అవ్వలేదు. కాలు వేలు కూడా బెడకలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఇంతసాక పెట్రోల్ బంక్ దగ్గర వేరే బస్సులో ఉన్న గురువు గారు 2లోకి వస్తానని ఎందుకు అన్నారు అని వాళ్ళ శక్తి ఎప్పటికి కూడా ఉంటుంది. ఎందుకలా భగవంతుడు బుద్ధి పుట్టిస్తాడో తెలియదు. అందులో ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళందరి చేత ఎన్ని పాటలు పాడించానో లెక్కలేదన్నమాట. హరినారాయణ గోవింద అనే పాట, ఆంజనేయ మతి పాటలానను, హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నాం. చేసినంతసేపు అందరికీ ఏదో తెలియని ఉత్సాహం. కానీ ఒక్క క్షణం భేతావహం అయిపోయింది అనుకోండి అందరు గుండెగాలు. మీరు కూడా వచ్చినట్టున్నారు, శ్రీలంక రాలేదా? వచ్చారా? ఆ బస్సులో ఉన్నారా? ఒకటోలో మా బస్సులో ఉన్నారు. 1వ నెంబర్ బస్సులో నా దగ్గర ఉన్నారు. అడగండి. ఆ రోజు ఆ యాక్సిడెంట్ని వెనక్కి వచ్చి చూస్తే మతిపోతున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఈవిడ ఒక విట్నెస్ ఉన్నారు ఇక్కడ మాకు. ఆ బస్సులోనే నా వెనకే కూర్చొని ఆవిడ ఒక పాటలు పాడేది. భగవంతుడి అనుగ్రహం అది. అందులో ఎందుకు చెప్తానంటే, నీకు కష్టం రావడం అది ఎవడూ ఆపలేడు. కానీ కష్టం రావడం కాకుండా ఆ కష్టంలోంచి సులభంగా బయటపడడమే దైవానుగ్రహం, గురుకటాక్షం. కలియుగంలో ఎంతటి వాడికైనా కష్టం వస్తుంది. ఏమండి, రాముడు అంతటి వాడికి కష్టం రాలేదా? సీత దూరం అవ్వలేదా? కృష్ణుడు అంతటి వాడు మధుర విడిచి ద్వారక కట్టుకోవలసిన అవసరం రాలేదా? అంటే భగవంతుడు ఏం చెప్పాడు? మానవ జన్మెత్తాక భగవంతుడైన సామాన్య జీవి వలె కష్టము పొందవలసినదే. కానీ కష్టం పొందడం కాకుండా కష్టంలోంచి బయటపడి సుఖం పొందడమే దైవ కటాక్షము. పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం చేసినా చివరికి వచ్చేసరికి వాళ్ళ ధర్మం జయించిందా లేదా? అదే మనకు కావాలి. అలాగే యాక్సిడెంట్ అయ్యిందని బెంగెట్టుకోవద్దు. యాక్సిడెంట్ అయినా అందులో ఉన్నవాడికి ఎవడికి ఏమీ జరగలేదని సంతోషించు. భగవంతుడు కాపాడేలా మనం చేసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కాపాడతాడంటే, మనలో కొంచెం శుద్ధి బుద్ధి ఉంటే, నిజమైన విశ్వాసం ఉంచుకుంటే సమయం వస్తే మనల్ని రక్షిస్తాడు. మనలో లోపాలుంటే ఎన్ని దీక్షలు పూనినా, ఎన్ని రకాల యజ్ఞములు చేసినా, మరి ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా ఆయన రక్షించాడు. లోపం లేని చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసం ఉన్నవాడికి ఈ నీలాచలం కిందకి వెళ్ళింది, కొండ పైభాగమే కనపడుతున్నది అనే విషయం తెలుస్తుంది తప్ప, లేకపోతే ఇక్కడ కొండ లేదేమిటి, ఉత్తిని ఎత్తుగా పీఠభూమిలో ఉందేమిటి అని కొందరికి అనుమానం వస్తుందన్నమాట. కాబట్టి భగవద్భక్తితో అక్కడికి వెడితే ఆ కొండ అర్థం అవుతుంది. కొంచెం ఒక రాయి మాత్రమే కొంత కనపడుతుంది. చాలా అద్భుతమైన క్షేత్రం అది. ఆ నీలపర్వతం మీదకు అడుగు పెడితే మహాపాపాలు నశిస్తాయి. ఆ కొండ మీదకు అడుగు పెట్టిన వాడికి ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే యోగం పడుతుంది, వాడికి ముక్తి వస్తుంది. ఆ కొండ మీద మార్కండేయ మహర్షి తపస్సు చేశాడు. ఆ క్షేత్రం ఇంద్రజమున మహారాజు పేరు మీదుగా ఏర్పడిన దివ్యక్షేత్రం అది. ఇసుక ఆ చుట్టుపక్కల ఏ వైపు చూసినా కనపడుతూ ఉంటుంది. బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి ఇసుక తిన్ని అక్కడే ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ సముద్ర స్నానం కూడా చేస్తారు. సముద్ర స్నానం చేయటం వల్ల మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి వాడికి సంపూర్ణంగా యాత్రా ఫలితం లభిస్తుంది. అక్కడ మీరు ఒక 7 రోజులో లేక 9 రోజులో యాత్ర చేశాక చివరి రోజున కానీ లేక ప్రారంభం కానీ మధ్యలో కానీ ఏదో ఒక రోజు సముద్ర స్నానం చేయాలి. అది కూడా వీలుంటే మధ్యాహ్నం 12 లోపు చేస్తే మరీ మంచిది. ఆ సముద్ర స్నానం అవభృత స్నానం వంటిది. అనగా యజ్ఞం చేశాక పూర్వకాలంలో అవభృత స్నానము అని ఒక స్నానం చేయించేవారు. మంత్రములతో కూడినటువంటి నీటిని మంత్రపూర్వకముగా పవిత్ర జలాన్ని బిందులతో పట్టుకొచ్చి నెత్తి మీద ఒక చిల్లు జల్లుడు పెట్టి పోస్తారన్నమాట. ఆ చక్ర స్నానం అవభృత స్నానం అని పిలువబడుతుంది. భాగవతం అనే ఒక యజ్ఞం చేస్తున్నాం మేము చాలాసార్లు. ఇది ఒక్కోసారి మా పీఠంలో చేయొచ్చుగాక, లేకపోతే క్షేత్రాల్లో చేస్తాం. ఈ క్షేత్రాలలో భాగవతం 7 రోజులు పూర్తయ్యాక నైమిషారణ్యం అయితే అక్కడ గోమతి నదం ఉన్నది. ఆ నదంలోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్నానం చేశాక నెత్తి మీద చిల్లు జల్లుడు పెట్టి మంత్రపూర్వకంగా నీళ్లు పోస్తాం. అది అవభృత స్నానం. కాశీలో అయితే గంగా స్నానం చేయిస్తాం. అదే ద్వారకలో అయితే సముద్ర స్నానం చేస్తాం. లేదా సముద్ర స్నానం చేయడానికి ఆ వేళ కుదరకపోతే కనీసం కాసి నీళ్లు నెత్తి మీద దర్భలతో జల్లుతారు. ఆ దర్భలతో జల్లడం కూడా అవభృతమే. ఏదో ఒకటి చేయొచ్చు అన్నమాట.
ఈ అవభృతం జరగాలి. అదే జగన్నాథపురంలో పురుషోత్తమ క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కానీ, మరేదైనా కృష్ణలీలల ప్రవచనం జరుగుతున్నప్పుడు కానీ, లేదా పరమ పూజ్యుడైనటువంటి భక్త జయదేవుడు రచించిన గీత గోవిందం వంటి గానాలు ప్రవచన రూపంలో విన్నప్పుడు కానీ తప్పక ఒకరోజైనా మధ్యాహ్నములోపు వెళ్ళి బంగాళాఖాతానికి సముద్రానికి అందులో స్నానం చేయాలి. ఆ స్నానం అశ్వమేధ యాగము చేసిన తర్వాత చేసే అవభృతం వల్ల వచ్చే పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందుకని పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ నీలాచలం, ఆ మొత్తం పూరి జగన్నాథం అంతా ఊరంతటిని నీలాచలం అంటారు. సరిగ్గా మధ్యలో ఉంటుందిట ఆలయం. విశాలమైన ఆలయం అది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళొచ్చునండి. లోపలికి ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు, ఏ ద్వారం నుంచి అయినా బయటికి రావచ్చు. మనం ఉండే మకాముకి అనుగుణంగా వెళ్ళొచ్చు అనమాట. ఒకటి సింహద్వారం, సింహం గుర్తుంటుంది. ఒకటి గజద్వారం అన్నమాట. ఈ 2 ద్వారాలు మాత్రం ప్రధాన ద్వారాలు. సింహద్వార గజద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా లోపలికి వెడితే మాత్రం వాడికి అత్యధిక ఫలితం వస్తుంది. ఈ విధంగా 4 దిక్కుల్లో 4 ద్వారాలు పెట్టుకున్నాడు. వాటిని పూర్వద్వారము, పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము అని పిలుస్తారు. అంటే 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ నీలాచలం భూదేవి ఒక స్త్రీ, ఆ స్త్రీకి ఉన్న ఒక స్తనంలా కనపడుతుందిట. నీలాచలం అంటే భూదేవికి ఒక స్తనం. సహజంగా స్త్రీలు పిల్లలకి పాలు ఇవ్వడానికి భగవంతుడు 2 స్తనాలను ఏర్పాటు చేశాడు, వక్షోజాలని. ఆ తల్లులు పాలు ఇస్తున్నారు కాబట్టి పిల్లలు బతుకుతారు. అసలు తల్లి పాలు తాగిన పిల్లలే ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి తల్లికి పాలు లేకపోతే పోత పాలు పోసినా, లేకపోతే ఏవో దిక్కుమాలనేటువంటి ఫారెక్స్ చెత్త చెదారం పెట్టినా పిల్లలకి అంత తెలివితేటలు ఉండవు, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. లేకపోతే చిన్నప్పటి నుంచి తల్లిపాలు తాగి పెరిగినటువంటి వాడికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. అందుకనే తల్లిపాల కంటే తనయులకే పాలు బలము కూర్చగలవు తెలుగు పాల అని పూర్వం ఒక శతకం ఉండేది. తల్లిపాల కంటే పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచి బలం ఇచ్చే పాలు ఈ ప్రపంచంలో మరొకట్లేవు. ఒకవేళ కర్మయోగం వల్ల తల్లి చిన్నప్పుడే మరణించినా, ఆవిడేదో అనారోగ్య కారణముల చేత పాలు ఇవ్వలేకపోయినా, అప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక ఆవు పాలు మాత్రమే పోయాలి. ఆవు పాలు అంత శక్తివంతమే. గోక్షీరములకు సాటి వచ్చే శక్తి మరొకట్లేదు. గోవులు గోపన్న అనే సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు చాలా అద్భుతమైన పాట రాశారు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఎంత అందమైన మాట. ఒరే నేను గోమాతనరా, నాతో నువ్వు ఎప్పుడూ సరిపోలవురా. నేను బతికున్నంతకాలం నా పాలు ఇస్తాను. నా పిల్లలకు కూడా మూతి కట్టేసి మీరే పాలు పితుక్కుంటారు. ఆ తర్వాత నా చర్మంతో చెప్పులు కుట్టించుకుంటారు. నా కొమ్ములు పూర్వం కొమ్ము దువ్వెనలను చేసేవారు, అవి మీకు చిక్కు తీరుస్తాయి. ఎక్కడైనా కర్మగాలి తల్లికి పాలు లేకపోతే అప్పుడు గోక్షరాలు ఆవు పాలతోటి పెంచేవారు అన్నమాట పాపం. అలా ఆ తల్లి స్తనం ఎంత పూజ్యమైనది. పాలిచ్చిన తల్లి యొక్క స్తనాన్ని మనం మన ఆహారం కాబట్టి భక్తితో పూజించేవాడు. భూదేవికి 2 స్తనములు ఉన్నాయి. ఆ స్తనములలో ఒకటి పూరి, రెండవది బదరి. ఈ 2 భూదేవికి స్తనములట. అందుకే ఇటు జగన్నాథపురాన్ని పురుషోత్తమ క్షేత్రాన్ని, అటు బదరీ క్షేత్రాన్ని, 2 క్షేత్రాలను తల్లి స్తన్యము కింద భావించి అక్కడికి చేరగానే నేల మీద 2 చేతులు ఇలా చాచి నమస్కరిస్తారు మహాత్ములు. అందుకని ఏం చెప్పుకోవాలి మనం? భూదేవి యొక్క స్తనమే పురుషోత్తమ క్షేత్రం. ఏకస్తనమివ పృథ్యా సుదూరాత్ పరిభావితం. భూదేవి యొక్క ఒక స్తనం ఇది. భూదేవి మళ్ళీ ఏం చేసింది? నేను ఆవుగా దర్శనమిస్తూ ఉంటాను. భూదేవి ఎప్పుడప్పుడు గోరూపంలో తిరుగుతూ ఉంటుంది. ధర్మదేవత ఆబోతు రూపంలో తిరుగుతుంది. ధర్మదేవత ఏమో ఎద్దు రూపంలో, భూదేవి గోరూపంలో తిరుగుతాయి. గోవుకి 4 స్తనములు ఉంటాయి. ఈ 4 స్తనములు 4 సముద్రాలట. పయోధరీభూత చతుస్సముద్రం అంటాడు కాళిదాసు మహాకవి. 4 సముద్రములను 4 స్తనములుగా చేసుకున్నది భూదేవి అంటాడు ఆయన. ఆ 4 స్తనాలు ఏమిటి? ఒకటి బంగాళాఖాతం, తూర్పు సముద్రం.
రెండవది పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం అంటారు కానీ అదే పశ్చిమ సముద్రం అనాలి. ఇంకా హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం. ఇక ఆఖరిది పసిఫిక్ మహాసముద్రం. ఈ 4 సముద్రాలు భూదేవి గోరూపం ధరించినప్పుడు 4 స్తనముల కింద మార్చుకుంటుందట 4ంటిని. అందులో తూర్పు సముద్రం దగ్గర ఉండడం వల్ల నీలాచలం ఒక అద్భుత స్థనమే. అందుకే అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలన్నమాట, 1-2 సార్లు మన పురాణంలో చేతస్థంగా చెప్పాడు అనుకుంటాం, కానీ చేతస్థంగా కాదు, మనకు అర్థం అవడానికి చెబుతాడు. అది తల్లి స్థనము వంటిది. అందుకే అక్కడ నువ్వు వాహనం దిగ్గానే, లేక రైల్వే స్టేషన్లో పూరిలో దిగ్గానే 2 చేతులు ఇలా నేల మీద పెట్టు, కుడి చెయ్యి పైకి ఎడం చెయ్యి కిందకి పెట్టు, తిప్పి ఆ నేలకి నమస్కరించి. రైలు దిగ్గానే ప్లాట్ఫారం మీద దండం పెట్టి, బస్సు దిగ్గానే ఎక్కడ నేల ఉంటే అక్కడ నమస్కరించు, కారులో అక్కడికి వెడితే ఎక్కడ దిగితే అక్కడ నమస్కరించు. అలా నమస్కరిస్తే పరమ పూజ్యురాలైన భూదేవి యొక్క దివ్యానుగ్రహం నీకు తక్షణం లభిస్తుందన్నాడు. భూదేవి యొక్క అనుగ్రహం ఆ క్షణమే లభిస్తుంది మనకి. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో ఈ భూమిని పైకెత్తాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణుల్ని సృష్టించాడు. ప్రాణులు సృష్టించాక ఆయనకి ప్రాణుల మీద జాలి కలిగింది. భూమి మీద ఎంతోమంది ప్రాణులు పుడుతున్నారు, పుట్టిన వాళ్ళంతా కొంతకాలం అయ్యాక చస్తున్నారు, యమలోకానికి పోతున్నారు, చీమలుగా, దోమలుగా, కుక్కలుగా, నక్కలుగా, గొర్రెలుగా, ఇలా రకరకాల జన్మలు ఎత్తుతున్నారు. మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు. వీరికి విముక్తి ఉండడం లేదు. ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్టుగా తల్లి కడుపులో ప్రవేశించడం, పుట్టడం, కొంతకాలం పెరగడం, వార్ధక్యం పొందడం, మరణించడం, మళ్ళీ ఊర్ధ్వలోకాలకి పోవడం, తిరిగి భూమి మీదకి రావడం అనే చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. చక్రం ఎప్పుడు కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందకి వస్తుంది. సైకిల్ చక్రం తీసుకోండి, గాలి కొట్టే ట్యూబ్ ఉంటుంది, అక్కడ ఒక చిన్న కుక్కెం, ఆ కుక్కెం కింద ఉంది, తిరుగుతూ ఉంటే మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది, ఇలా వస్తుంది. ఎక్కడ ఆగుతుందో అది ఆగదు. సైకిల్ నడిచినసేపు కిందకి పైకి అవి తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఎడ్ల బండిలో రథానికి ఆకులను ఉంటాయి, మధ్యలో చెక్కతో తయారు చేసినటువంటి బద్దీలు. ఈ బద్దీలను ఆకులు అంటాం. మీరు గుర్రబండి చూశారు, ఇలా 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 చెక్క బద్దీలు ఉంటాయా? అలాగే కారు చక్రం, దానికి అంతే, కింద ఉన్నది పైకి వస్తుంది, గాలి కొట్టేది, అది మళ్ళీ పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. ఆ గిర్రం తిరుగుతూ ఉంటుంది చక్రం. చక్రం గిరగిర గిరగిర పరిభ్రమించినట్టుగా జనన మరణ సంసార చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది. దానినే ఏమన్నారు? జన్మ చక్రం, సంసార చక్రం. అదే శంకరాచార్యులు వారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎంత సులభంగా చెప్పాడండి. మేము చేసుకున్న కర్మల వల్ల మరలా జన్మిస్తున్నాం. పునః అంటే మరలా, అపి మళ్ళీ కూడా పుడుతున్నాం. పునరపి జన్మం అంటే మేము పుడుతున్నాం. ఎగైన్ అనడానికి సంస్కృతంలో పునః అంటారన్నమాట. మళ్ళీ పుడుతున్నాం. పునరపి మరణం, మరలా చస్తున్నాం. మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నాం. మళ్ళీ గర్భం నుంచి బయటకు వస్తున్నాం. ఈ చక్రంలో నుంచి బయట పడలేకపోతున్నాం. ఈ పుట్టడం చావడం అనే ఒక విచిత్ర చక్రంలో గిరగిరా గిరగిరా కొట్టుకుంటున్నాం మేము. ఇహ సంసారే, ఈ ప్రపంచం, సంసారం అంటే ప్రపంచం. ఇహ ఈ లోకం అన్నమాట. ఈ లోకంలోని ఈ సంసారంలో నుంచి మేము బయట పడలేము. అందుకే దీన్ని బహు దుస్తారే. తారము అంటే తరించుట, దాటుట. దుస్తారము అంటే ఇందులోంచి బయట పడలేకపోవటం. ఈ సంసారం బహుదుస్తారమట. అంటే ఇందులో నుంచి, ఈ సంసార చక్రంలోంచి బయటపడడం చాలా కష్టం. ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నవాడైనా ఎప్పుడో ఒకప్పుడు ట్రాఫిక్ జాములోంచి బయటికి రాగలడేమో తెలియదు. కుప్పకూలిపోయిన విమానం ఏ బంగాళాఖాతంలోనో, పసిఫిక్ మహాసముద్రంలోనో, అట్లాంటా సముద్రంలోనో ఇంకేదో చోట పడింది అనుకుందాం. అలా సముద్రములో పడిపోయిన వాడు కూడా సముద్రంలో నుంచి ఏదో రకంగా బయటికి వస్తాడేమో తెలియదు, కానీ సంసారంలో నుంచి మాత్రం బయటికి రాలేడు. కాబట్టే బహు దుస్తరము అన్నారు దీన్ని. ఇందులో నుంచి బయటికి రాలేం. దుస్తరము అంటే చెప్పాను కదా, బయటికి రాలి అనేది. బహు దుస్తరము, చాలా కష్టం ఇందులోంచి బయటపడ్డాం.
అటువంటి ఇందులో నుంచి బయటికి రాలేకుండా ఉన్న సంసారం నుంచి కృపయా దయతో పారే రక్షించుము. ఎందుకు రక్షించాలి? మురారే ఓ విష్ణుమూర్తి పాహి రక్షించు అంటున్నాం కాబట్టి, రక్షించు అని మొరపెడుతున్నాం కదా. గోవింద గోవింద అని నిన్ను సేవిస్తున్నాం, గోవింద నామస్మరణం చేస్తున్నాము కాబట్టి భయంకరమైన సంసార బాధ నుంచి మమ్మల్ని రక్షించు. నామస్మరణ చేయలేకపోతే నువ్వు ఎలాగో రక్షించవు. నామస్మరణ చేస్తున్నావు, నిన్ను నమ్ముతున్నావు, గోవింద 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 అంటున్నాం కాబట్టి నీ సంసార దుఃఖం పోయిందా 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 అని ఓ గోవింద రక్షించు అన్నాడు ఆయన. భజ గోవిందం, గోవిందం గోవిందుని ద్వితీయ విభక్తి అన్నమాట. భజ అంటే సేవించుము, భజ గోవిందం అనగా గోవిందుడిని సేవించుము, విష్ణువుని సేవించుము. సేవిస్తే ఇదిగో ఈ సంసార దుఃఖం నుంచి బయటపడతావు, లేకపోతే బయటపడలే. ఇలాంటి సంసార దుఃఖము నుంచి మానవులు బయటపడాలి, వీళ్ళు ఇలా నశించిపోవటం చూడలేను అనుకున్నాడు పాపం బ్రహ్మ. అందుకని శ్రీమన్నారాయణుడిని భక్తితో ప్రార్థించాడు. చెప్పండి, నమస్తే జగదాధార శంఖచక్ర గదాధర యన్నాభి పంకజాత్ ఏవ జాతోహం విశ్వసృష్టికృత్ పరమార్థస్వరూపం తే త్వం వై వేత్సి జగన్మయా. ప్రభు, నువ్వు ఈ సమస్త లోకములకి ఆధారభూతుడివి, అన్ని లోకాలు నీ వల్లే నిలబడుతున్నాయి, నువ్వు వీటిని ధరిస్తున్నావు. శంఖచక్ర గదా పద్మాలని ధరించిన వాడివి. నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పైకి లేచింది. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వునేమో పుండరీకం అంటాం, ఎర్ర తామర పువ్వుని పద్మము అంటాం. వ్యవహారంలో పద్మం అంటే తామర పువ్వు కాబట్టి కొంతమందికి తెల్ల తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వుకి తేడా తెలియదు గనక మళ్ళీ శితపంకజము శితపద్మము అనవలసి వస్తుంది. శిత అంటే తెలుపు, శితపద్మం తెల్ల తామర, అశిత పద్మం తెలుపు కానటువంటి పద్మం. ఎర్ర పద్మాన్ని ఏమంటాం అనమాట, రక్త పద్మము లేదా అరుణ పద్మము అని పిలుస్తున్నాం. కానీ అలా అనక్కర్లేకుండా పద్మము అంటే ఎర్ర తామర పువ్వు అని రూఢి. అదే తెల్ల తామర పువ్వుని ఏమంటాం, పుండరీకము. అందుకే విష్ణువు పుండరీకాక్షుడు, తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉండే గుడ్డు కలిగిన వాడు. తెల్లగుడ్డు ఉంటుందిగా మనకి కంటిలో, ఆ తెల్లగుడ్డు అచ్చము తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉంటుందిట. అందువల్ల ఆయన పుండరీకాక్ష అనేవారు. నీ బొడ్డులో నుంచి అలాంటి తెల్ల తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను, నేను నీకు చంటి బిడ్డని, నీ కుమారుణ్ణి. ఈ సృష్టి చేస్తున్నాను. ఈ సృష్టి పరమార్థం ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు. వీళ్ళని పుట్టిస్తున్నాను, పాపం వాళ్ళతో పాటు వాళ్ళ కష్టాలు కూడా పుడుతున్నాయి. కొంతమందికి తిండి లేక, కొందరికి తిండి ఎక్కువై, తిండి ఎక్కువైతే ఇండైజేషన్, తిండి లేకపోతే నీరసం, ఒక్కొక్కడికి అరగదు, అసలు ఒక్కొక్కడికి అరిగేందుకు అవసరమైన ఆహారం ఉండదు, ఒక్కొక్కడికి తాగుడు ఎక్కువ, ఒక్కొక్కడికి తక్కువ, ఒక్కొక్కడికి